కమిటీ థర్డ్ న్యూస్ ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు 2 రోజుల పాటు కొనసాగనుండగా 172 మంది సభ్యులు ఇవాళ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయా ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే రేపు మరో 3 సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనుండగా ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఏపీ శాసనసభ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు నామినేషన్ వేగా ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎవరన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇక డిప్యూటీ స్పీకర్ గా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులకి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. కాల్వ శ్రీనివాస్ కి డిప్యూటీ స్పీకర్ ఇస్తే 2 బీసీలకి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని కూటమి నేతలు ఆలోచిస్తున్నారు. ఒకవేళ టీడీపీకి ఇవ్వని పక్షంలో జనసేన, బీజేపీలో ఒకరికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందులోనూ జనసేన నుంచి ఓసీ మహిళా పేరుపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ రాత్రికి డిప్యూటీ స్పీకర్ ఎవరన్నది కూటమిలో క్లారిటీ రానుంది. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, ఈ పదవి ఎవరిని వరించనుంది? ఒకరికి ఉత్తరాంధ్ర నుంచి అవకాశం ఇస్తే మరొకరికి రాయలసీమ నుంచి అవకాశం దక్కే అవకాశాలున్నాయా? అంటే ఇక్కడ 2 రకాలుగా అంటే ప్రాంతీయ సమీకరణాలు చూస్తున్నారు, అలాగే సామాజిక సమీకరణాల కోణంలో కూడా డిప్యూటీ స్పీకర్ని ఎవరిని చేయాలనే దాని మీద అయితే కూటమి పార్టీల మధ్య అయితే చర్చలు జరుగుతున్నాయి. ఎలాగో స్పీకర్ ఎంపిక అనేది లాంఛనీయమే, ఎందుకంటే కేవలం ఒకే ఒక్కరు అయ్యన్న పాత్రుడి తరపున కూటమి నేతలందరూ కూడా నామినేషన్ వేశారు కాబట్టి రేపు ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత మిగిలిపోయినటువంటి 3 ఎమ్మెల్యేల చేత కూడా ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్ ఎన్నికకు ఒకే ఒక్కరు నామినేషన్ దాఖలు చేశారు, అయ్యన్న పాత్రుడు. సో అది లాంఛనీయంగా స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎంపికైనట్లుగా కూడా ప్రోటెం స్పీకర్ ప్రకటిస్తారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎంపిక ఉంటుంది. డిప్యూటీ స్పీకర్ ఎవరనే దాని మీద గత కొన్ని రోజులుగా కూడా కూటమి పార్టీల నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే స్పీకర్ పదవిని అయ్యన్న పాత్రుడు, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అయ్యన్న పాత్రుడికి ఇస్తున్నారు కాబట్టి డిప్యూటీ స్పీకర్ పదవిని వేరే సామాజిక వర్గానికి ఇవ్వాలా లేదంటే బీసీలకు ఇవ్వాలా అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ నుంచి కనుక డిప్యూటీ స్పీకర్ పదవి టీడీపీ నేతలకు ఇవ్వాలి అని అంటే కనుక మాజీ మంత్రి రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులకు ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కాల్వ శ్రీనివాసులకు ఈ పదవి ఇవ్వడం ద్వారా అటు స్పీకరు ఇటు డిప్యూటీ స్పీకర్ 2 పదవులు కూడా బీసీ సామాజిక వర్గానికి ఇచ్చి బీసీలకు కూటమి పార్టీలు ఇస్తున్నటువంటి ప్రయారిటీ ఏ రకంగా ఉంది అనే ఒక సంకేతాలను కూడా పంపించాలనే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ కాదు అంటే కనుక టీడీపీ నుంచి కాకుండా కూటమిలో మరొక 2 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఎలాగూ స్పీకర్ పదవి టీడీపీకి వెళ్తుంది కాబట్టి డిప్యూటీ స్పీకర్ను జనసేనకి ఇస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతున్నాయి. దీని మీద అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ అగ్రనేతలతో కూడా చర్చలు జరుగుతున్నాయి. జనసేనకి ఇవ్వాలా, బీజేపీకి ఇవ్వాలా, టీడీపీ కాదు అనుకుంటే జనసేన లేదా బీజేపీలో ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ జనసేనకి ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఓసీ మహిళకు, అది కూడా లోకం మాధవి పేరు అయితే వినిపిస్తుంది. చర్చ జరుగుతుంది, ఇంకా ఫైనల్ కాలేదు. సో ఒకవేళ జనసేనకి ఇచ్చేటట్టయితే ఓసీ సామాజిక వర్గం నుంచి లోకం మాధవి నెల్లిమర్ల ఎమ్మెల్యేకి ఇస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. టీడీపీకి అయితే కాల్వ శ్రీనివాసుల పేరు వినిపిస్తుంది. జనసేనకి ఇచ్చేటట్లయితే నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పేరు వినపడుతుంది. మరి ఇక్కడ సామాజిక సమీకరణాలతో పాటుగా ఒక పురుషులు ఒక మహిళా ఎమ్మెల్యేకి ఇవ్వాలా లేదంటే 2 వేర్వేరు ప్రాంతాలకు చెందినటువంటి వారికి ఇవ్వాలా లేదంటే 2 ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలా, ఏ రకంగా ప్రాధాన్యతలు ఇవ్వాలి అనే దానికి సంబంధించి అయితే ఇంకా కూటమి పార్టీల మధ్య అయితే చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు రాత్రికి డిప్యూటీ స్పీకర్ ఎంపికకు సంబంధించి కూటమి పార్టీల మధ్య ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రేపు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఎంపిక అయిన తర్వాత డిప్యూటీ స్పీకర్ మీద ఎంపిక ఉంటుంది కాబట్టి సో ఈలోగానే ఎవరికి ఇస్తే బాగుంటుంది, అందులోని ఏ పార్టీకి ఇవ్వాలి, ఎవరిని ఎంపిక చేయాలనే దాని మీద కూడా కూటమి పార్టీలు ఒక నిర్ణయానికి రానున్నాయి. సో మొత్తంగా అయితే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో టీడీపీ ఉన్నట్లుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే కాల్వ శ్రీనివాసులు సీనియర్ మంత్రిగా ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో మంత్రిగా కూడా పనిచేశారు, ఆయనకి ఇస్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో ఉన్నారు. సో కాని పక్షంలో జనసేన కోరితే మాత్రం జనసేన నుంచి ఓసీ మహిళ పేరు అయితే వినిపిస్తుంది. వీరిలో ఎవరికి ఇవ్వాలనేది అయితే మాత్రం ఈ రోజు రాత్రికి ఒక స్పష్టత రానుంది. రేపు ఉదయం 11 గంటల తర్వాత స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఎంపిక మీద అసెంబ్లీలో ఒక క్లారిటీ రానుంది. స్పీకర్గా అయితే అయ్యన్న పాత్రుడు దాదాపుగా ఖరారు అయిపోయింది. డిప్యూటీ స్పీకర్కి సంబంధించి రేపు ఉదయం 11:30కు అసెంబ్లీలో ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీంతో పాటుగా చీఫ్ విప్పుల మీద కూడా రేపు అసెంబ్లీలో ప్రకటన ఉండే అవకాశం ఉంది. చీఫ్ విప్ ఇప్పటికే సీనియర్ ఎమ్మెల్యే, దాదాపుగా టీడీపీలో ఎక్కువసార్లు గెలిచినటువంటి సీనియర్ ఎమ్మెల్యే, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి చెందినటువంటి సీనియర్ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర పేరు కూడా దాదాపుగా ఖరారు అయిపోయినట్లుగా తెలుస్తుంది. సో చీఫ్ విప్తో పాటుగా మిగిలినటువంటి 2 లేదా 3 విప్ల నియామకం మీద కూడా రేపు అధికారికంగా ఒక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు రాత్రికి ఎవరెవరిని నియమించాలి, ఏ పార్టీలు భాగస్వామ్యం ఉండాలనే దాని మీద కూటమి పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి రేపు అధికారికంగా ప్రకటించనున్నాయి.